కేసీఆర్ విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరయ్యారు. జస్టిస్ సిసి ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించారు. మొదట విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత కోర్టులో జస్టిస్ సిసి ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎవరూ లేకుండా జస్టిస్ సిసి ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్ తో పాటు కేసీఆర్ మాత్రమే కోర్టు హాల్లో ఉన్నారు. ఆ సమయంలోనే జస్టిస్ సిసి ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై జస్టిస్ సిసి ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ప్రత్యేకించి రీఇంజనీరింగ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రీఇంజనీరింగ్ లో భాగంగా ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేయడం, అంతకు ముందే ఉన్న ప్రాణహిత ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజనీరింగ్ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన అంశాలపై జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో పాటు ఆనకట్టల నిర్మాణం, 3 ఆనకట్టలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందుల ఈ 3 ఆనకట్టల నిర్మాణానికి సంబంధించిన అంశాలపై కూడా జస్టిస్ ఘోష్ ప్రశ్నించడం తెలిసింది. ఆనకట్టలు అక్కడే నిర్మించాలని ఎవరు చెప్పారు, ఆ స్థలాలని ఎవరు ప్రతిపాదించారు, ఎక్కడ అందుకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు మంత్రివర్గ ఆమోదం ఉందా, మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారో సంబంధించిన అంశాలపై కూడా జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే సమయంలో అన్నారం, సుందిల్ల ఆనకట్టలకు సంబంధించి మొదట ప్రతిపాదించిన చోట కాకుండా మరో చోట వాటిని నిర్మించారు. అందుకు గల కారణాలు, వాటికి సంబంధించిన సహేతుకత గురించి కూడా జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నించాల్సి తెలిసింది. అటు ఒప్పందాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజ్ 1 లో 3 ఆనకట్టలు నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలకు, అందులో తర్వాత చేసిన మార్పుల గురించి కూడా జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో పాటు ఆనకట్టల నిర్మాణము, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రుణాల సమీకరణ, ఆ కార్పొరేషన్ రుణాలకు సంబంధించిన చెల్లింపులు సహా ఇతరత్ర అంశాలపై కూడా జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. అటు మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి పియర్స్ కృంగిన నేపథ్యంలో ఆ పియర్స్ కృంగినము, ఆ నిర్వహణకు సంబంధించిన నాణ్యత అంశాలపై కూడా జస్టిస్ సిసి ఘోష్ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రత్యేకించి విధానపర నిర్ణయాలు, నాటి ప్రభుత్వం రీఇంజనీరింగ్ లో తీసుకున్న విధానపర నిర్ణయాలు, ఆర్థికపరమైన అంశాలు సంబంధించిన అంశాలపై జస్టిస్ సిసి ఘోష్ కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం 50 నిమిషాల్లో విచారణ సాగింది. ప్రస్తుతం కేసీఆర్ విచారణ పూర్తయింది. 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యారు. అంతకుముందు ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులు, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు కమిషన్ ముందు హాజరయ్యారు. ఇవాళ 115వ సాక్షిగా కేసీఆర్ కమిషన్ ముందు హాజరయ్యారు. ఆయన విచారణ పూర్తయింది. ధన్యవాదాలు రఘువర్ధన్.